అందరికీ కూరగాయలలో రారాజు ఎవరంటే వంకాయ అండి. వంకాయ అంటే చాలామందికి చాలా ఇష్టపడతారు. సో నా స్టైల్లో వంకాయ పూర్ణం ఎలా చేసుకోవాలో చూపిస్తా. పావు కేజీ దాకా వంకాయలు అనేవి తీసుకోవాలి. ఇందులో పుచ్చులు ఖరాబ్ అయినవి ఉంటే తీసేసుకోండి. అలాగే ఇప్పుడు నేను ప్లేట్లో చూపిస్తున్నా కదా, ఇవి అనేది డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ అనేది చేసుకోవాలి. నేను పల్లీలు లేవు కాబట్టి నువ్వులు తీసుకున్నాను. మీరు పల్లీలు ఉంటే పల్లీలు తీసుకోండి. అలాగే కొన్ని ధనియాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను ప్లేట్లో చూపించిన కదా, అవన్నీ ఇట్లా వేసుకొని ఒకటి ఒకటి వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు, కొబ్బరి, అలాగే దాల్చిన చెక్క, 3 మిరియాలు, 3 లవంగాలు, నువ్వులు, జీలకర్ర, కొద్దిగా సోంపు కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇంకా మంచి రోస్ట్ అయితే తర్వాత ఆనియన్, టమాటో, అలాగే మనం కొత్తిమీర, పుదీనా కూడా కడిగి వాటిని కూడా వేసుకోండి. మంచి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక చిన్న కొద్దిగా అండి, చాలా సగం నిమ్మకాయ సైజు వచ్చి చింతపండు వేసుకోండి. ఈ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది మనకి టేస్ట్ కూడా. ఇప్పుడు కొద్దిగా అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అలాగే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనము వంకాయలని పక్కకు పెట్టిన వంకాయలని ఇలా 4 ముక్కలుగా కోసుకొని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు అవి మగ్గిన తర్వాత వంకాయలని వేసుకోవాలి. వంకాయలు పూర్తిగా మగ్గనివ్వద్దు, ఎందుకంటే సగమే మగ్గనివ్వాలి. సగం మగ్గిన తర్వాత పూర్తిగా మెత్తగా కానియకుండా ఇలా సగం మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం గ్రేవీ వేస్తాం కదా, ఆ గ్రేవీలో కూడా సగం అనేది మగ్గాలి. ఆ గ్రేవీ అనేది ముక్కలకు పట్టి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పేస్ట్ కోసము మిక్సీ జార్లో వేయించుకునేవన్నీ వేసుకొని దాంతోపాటు కొద్దిగా అందులోనే కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకొని పేస్ట్ అనేది చేసుకోవాలి. చూశారు కదా, ఇలా సగమే మగ్గనివ్వాలి వంకాయలని, పూర్తిగా మెత్తగా అనేది. అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. 1 స్పూన్ అల్లం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంది, అందుకే కలుపుకోవాలి. నార్మల్గా అయితే పర్వాలేదు. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న దాన్ని ఈ వంకాయలలో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులో పోసుకోవాలి. మీకు గ్రేవీ థిక్నెస్ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది పోసుకోండి. నేను కొద్దిగా వాటర్ అనేది కొన్ని ఎక్కువ పోసిన, ఎందుకంటే ఇది తర్వాత హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది దాదాపు 2 to 3 kgs ఉంటుంది కడాయి, అంత వెయిట్ ఉంటుంది అంత మందంతో. అందుకని నేను కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ పోసుకున్నా. అలాగే స్టవ్ ఆఫ్ చేయడం కూడా, మందం కడాయి కాబట్టి కొద్దిగా లైట్ అంటే వాటర్ కంటెంట్సే కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే దింపి పక్కకు అనేది పెట్టుకుంటా నేను. ఈ హీట్ అబ్జర్వ్ చేసుకొని బాగా లాస్ట్కి చల్లారే వరకు థిక్ అనేది అవుతుంది. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ అనేది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నన్ను ఇంతే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.